ఇదే కపిల తీర్థం. తిరుమల కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయిన తరువాత అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ చూచిన తరువాత దిగువ తిరుపతిలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ముఖ్యమైన క్షేత్రాలలో ఈ కపిల తీర్థ క్షేత్రం ఒకటి. అలిపిరికి కొంచెం దూరంలో ఉన్నటువంటి ఈ కపిల తీర్థం చాలా బాగుంటుంది. తిరుపతి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడు ఈ కపిల తీర్థాన్ని దర్శించి వెళుతూ ఉంటారు. తిరుపతి ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక శివాలయం ఇదే. కపిల మహర్షి కృతయుగంలో ఇక్కడ పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేశారు. ఇక్కడ చూడండి, చాలామంది పితృతర్పణాలు చేస్తూ ఉన్నారు, పంతుళ్ళు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది పురోహితులు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే మనకి ఆంజనేయ స్వామి ఆలయం వస్తుంది. అభయహస్త ఆంజనేయ స్వామి దేవాలయం. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత మనం కొంచెం ముందుకు వెళితే కపిలేశ్వర స్వామి ఆలయం వస్తుంది. ఈ మధ్యన కొంచెం బాగా డెవలప్ చేశారు. ఎడమ చేతి ప్రక్కన కొద్దిగా పార్కులాగా నిర్మించారు. అది చాలా అందంగా ఉంది. పూర్వం కృతయుగంలో మహావిష్ణు అవతారమైనటువంటి కపిల మహర్షి ఇక్కడ పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చినటువంటి ఈశ్వరుడు పాతాళ లోకం నుండి భూమిని చీల్చుకొని స్వయంభూగా ఇక్కడ వెలిశారు. కపిల మహర్షి పూజించినందువల్ల ఇక్కడ శివలింగానికి కపిలలింగం అని, కపిలేశ్వర స్వామి అని పేరు వచ్చింది. దీనిని బట్టి మనకి అర్థమవుతున్నది ఏమిటంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ ఆలయం ఉందని మనకు తెలుస్తుంది. త్రేతాయుగంలో, శ్రీరామచంద్రుని యుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో పరమశివుని ఆరాధించడం వల్ల ఈ లింగానికి ఆగ్నేయలింగం అని పేరు కూడా ఉంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో మొదటి రాజేంద్ర చోళుని పాలనలో ఈ ఆలయ నిర్మాణాలు అభివృద్ధి జరిగినట్లు శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. విజయనగర రాజులు ఈ ఆలయాన్ని బాగా డెవలప్ చేశారని మనకి తెలుస్తుంది. అచ్యుత దేవరాయలు కాలంలో తీర్థం చుట్టూ రాతి మెట్లు, సంధ్యావందనం మండపాలు నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు తండ్రి తులువ నరసనాయుడు కాలంలో కూడా కొన్ని అభివృద్ధి పనులు ఇక్కడ జరిగాయి. ఇదే చూడండి, పైనుంచి వర్షాలు పడినప్పుడు పైనుండి అనేక తీర్థంలాగా ఇక్కడ జలపాతం అద్భుతంగా, ఆనందంగా ఇక్కడ జలపాతం పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఉధృతిగా ప్రవహించి ఈ చుట్టుపక్కల ప్రాంతం కూడా నీట మునిగేటువంటి అవకాశం ఉంటుంది. కార్తీక మాసంలో ఇక్కడ జనం రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. కార్తీక పౌర్ణమి నాడు ముక్కోటి దేవతలు, సమస్త పవిత్ర నదీ తీర్థాలు మధ్యాహ్న సమయంలో కపిల తీర్థంలో కొలువై ఉంటాయని భక్తుల విశ్వాసం. ఈ సమయంలో ఇక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చేయటం వల్ల అత్యంత పుణ్యఫలాన్ని పొందవచ్చని భక్తులు నమ్ముతున్నారు. ఇక్కడ కొలువైనటువంటి ప్రధాన దేవుడు శ్రీ కపిలేశ్వర స్వామి, కామాక్షిదేవి సమేతంగా. ఇంకా ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. కాశీ విశ్వేశ్వరుడు, అగస్తేశ్వర స్వామి, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణ స్వామి ఇలాంటి ఉప ఆలయాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ కోనేరు చూడండి, ఎంతో పవిత్రంగా ఉంది, అద్భుతంగా ఉంది. మహాశివరాత్రి, కార్తీక దీపోత్సవ, తెప్పోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు ఇక్కడ నిర్వహించేటువంటి పండుగలు. ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మిస్తూ ఉంటారు. అక్కడి నుంచి మనం కొంచెం అలిపిరి దగ్గరికి వెళ్ళి, అలిపిరి నుంచి
ఇంకొంచెం ముందుకి 1 కిలోమీటర్ దూరం వెళితే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రసారం చేస్తున్నటువంటి ఎస్విబిసి ఛానల్ యొక్క నమూనా ఆలయాన్ని మనం చూడవచ్చు. కొంచెం అలిపిరి నుంచి 1 కిలోమీటర్ దూరం శ్రీవారి మెట్టు వైపుగా వెళితే మనకి ఈ నమూనా ఆలయం కనబడుతుంది. రండి వెళ్దాం. ఇదేనండి ఎస్విబిసి ఛానల్ వాళ్ళు షూటింగ్ తీసేటువంటి ఆలయం. లోనికి వెళ్దాం రండి. శ్రీ బృహదేశ్వర స్వామి వారి ఆలయం. ఇక్కడ చూడండి, శివుని యొక్క శివలింగం చాలా భారీ సైజులో ఉంది. ఇక్కడ ఒక బోర్డు పెట్టారు. ఇదిగోనండి శివలింగం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చాలా అద్భుతంగా ఉంది. హర హర మహాదేవ్, శంభో శంకర్. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనా ఉంది. కానీ ప్రస్తుతం రిపేర్ పనులు జరుగుతున్నాయని మమ్మల్ని లోనికి వెళ్ళనివ్వలేదు. ఇదిగోనండి అలిపిరి వద్ద ఉన్నటువంటి బస్టాండ్కి వచ్చాము. అక్కడి నుండి మనకి సుందర దృశ్యాలు కనబడుతున్నాయి. చూడండి. అలిపిరి దగ్గర నుంచే నడక మార్గంలో వెళ్ళేటువంటి భక్తులు వెళుతూ ఉంటారు. ఇక్కడ స్వామివారి పాదాలకు నమస్కరించుకొని మొట్టమొదట ఇక్కడ గోపురానికి నమస్కరించుకొని కొబ్బరికాయలు కొట్టి వారి యొక్క పాదయాత్ర మొదలు పెడతారు. ఇదే నడిచి వెళ్ళేటువంటి దారికి మార్గం. పైనంతా పెద్ద రోడ్డు ఉంటుంది. పైన బస్సులు వెళుతూ ఉంటాయి. ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా, నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ అండర్ బ్రిడ్జి నిర్మించారు. ఇదిగోనండి, ఇక్కడి నుంచి శ్రీవారి కొండకు పాదయాత్ర ప్రారంభం. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ప్రతి ఒక్కరూ పైకి ఎక్కుతూ ఉంటారు. నడిచి వెళ్ళేటువంటి మెట్ల మార్గం. మొట్టమొదటగా అలిపిరి కొండ తగులుతుంది. ఆ తరువాత నెమ్మదిగా 7 కొండలు నడుచుకుంటూ పైకి వెళ్తారు. తిరుమల నడిచే దారి మొదలు. ఇక్కడ చాలా అందమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఉచిత మంచినీరు ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంతమంది భక్తులు మజ్జిగ ఇస్తున్నారు. మజ్జిగ చూడండి ఎంత బాగుందో. తిరుమల ఎప్పుడు కూడా భక్తుల సందడితో కళకళలాడుతూ ఉంటుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటున్నటువంటి ఈ ప్రాంతానికి రావడం, ఈ ప్రాంతాలు చూడడమే మహాభాగ్యం. ఇక్కడ నుంచి చూడండి తిరుమల కొండ ఎంతో అందంగా కనపడుతుంది. ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి. పాదాలను నెత్తి మీద పెట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణ కూడా చేస్తారు. ఇక్కడ గోశాల ఉంది. ఇదే గోమాతకు నమస్కరించి గో ప్రదక్షిణ పూర్తి చేసి గోపూజ చేసుకొని మనం
కొండపైకి నడిచి వెళ్ళవచ్చు. ఇదేనండి మొట్టమొదటిగా మనకు కనపడేటువంటి గోపురం. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి. మా పురాణ అమృతం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీకు అందుతూ ఉంటాయి. ప్రతిరోజు ఒక వీడియోతో మిమ్మల్ని అలరిస్తూ ఉంటాం. భక్తిపూర్వకమైనటువంటి ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.